తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచె వేయటం జరిగింది కాబట్టి ఆ రోడ్డుకు సంబంధించి ఎట్లాంటి ఆస్తి వివాదం ఏమీ లేదు. స్పష్టంగా ఆ రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతం ప్రభుత్వ భూమి, గ్రామ పంచాయతీ తీర్మానంతోనే అక్కడ రోడ్డు వేశారు. కాకపోతే అక్కడున్న రాజకీయ కారణాల వల్ల ఆ కుటుంబం ఇతరులని నడవకుండా ముళ్ళ కంచె వేయటం జరిగింది. గోపాలపురంలో సిమెంట్ రోడ్డు మీద, కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళ కంచేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరెళ్ళిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు పగలగొట్టారు. అదే కుటుంబం 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరెళ్ళిన స్వామిదాస్ గారి మీద దాడి చేశారు. అదే కుటుంబం 2013లో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు. కాబట్టి ఈ బూక్య కృష్ణ గారి కుటుంబం గత 3 ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు. మొన్న జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళ కంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ళ కంచె తీసేయటం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది. ఇదండి పరిస్థితి. ఒక్క నిమిషం చెప్పండి. తిరువూరు ఎప్పుడు వివాదాలు లేవండి. ఏముందో చెప్పండి. అదే ఇప్పుడు సీరియస్గా ఉన్నారని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ విఆర్ఓ కుటుంబం మొత్తం నాతో ఉంది. ఇప్పుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ గారు అయితే ఆ రోజు వచ్చి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు. ఆయన ఈరోజు ఆ రోజు తప్పు అర్థం చేసుకున్నాము, అపార్థం చేసుకున్నాము అని పూర్తిగా ఇప్పుడు నాతో కలిసి పనిచేస్తున్నారు, నాతో ఉన్నారు. ఇంకా చెప్పండి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవ్వరూ దూరం పెట్టరండి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవ్వరూ దూరం పెట్టరు. వాళ్ళు ఉంటేనే కదా పార్టీ. ఎలా పెడతారు? వాస్తవానికి అక్కడ జరిగేది వేరు, బయట సోషల్ మీడియాలో జరిగే ప్రచారం వేరండి. కాబట్టి మీడియా వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నా, తిరువూరు ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకొని ప్రపంచాన్ని చూపించండి. తిరువూరు ప్రజలు కొలుకుపూడి శ్రీనివాసరావు ఏమైనా తప్పు చేశాడంటే నేను ఒప్పుకుంటా. అన్నా కొంచెం అంటే ఇప్పుడు ఒక గ్రామంలో కంచెలో ఇలాంటివి ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి పీకేస్తారా అని ఒక పాత్రికేయ మిత్రుడు అడుగుతున్నారు. ఆ రోజు మరణించిన ఒక మహిళ మరణిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళితే అనుకోకుండా పక్క ఇళ్ల వాళ్ళు వచ్చి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కంచేయటం ఏంటి పదండి అని నేను అక్కడికి వెళ్ళి 4 ఏళ్ల తర్వాత వెళ్ళి అక్కడ కంచె ఉండటం చూసి ఈ కంచె తీసేయండి అని చెప్పేసి నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ చెప్పి నేను కూడా ఆ కంచె పీకాను. అది ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. ఆ రోజు అది అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటన అండి. అక్కడ కంచె ఉందన్న విషయం అక్కడికి వెళ్ళేంత వరకు నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఎవరికి తెలియదు. ఇంకొకటి, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ కుటుంబానికి భయపడి ఆ కంచె విషయంలో ఏం చేయలేకపోయారనేది నాకు తర్వాత తెలిసింది. థ్యాంక్ యూ అండి. ఏమి లేదండి. ఇప్పుడు ఈరోజు సంఘటన ఉంది. ప్రభుత్వం నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఒక వైసీపీ వార్డు సభ్యులు వాళ్ళ కుటుంబం ఒక కంచె వేస్తే ఆ రోజు నేను వెళ్ళిన సందర్భంగా నా దృష్టికి తీసుకొస్తే నేను దాన్ని పీకేసేయడం వల్ల వాళ్ళు దాన్ని ఒక ఇష్యూ చేయడం కోసం అడావుడి చేయటం వల్ల ఏం జరిగిందని తెలుసుకోవడానికి మా పార్టీ నాయకత్వం ఈరోజు నన్ను పిలిపించింది. పదే రావటం లేదండి. పోనీ మీరే చెప్పండి, ఇందులో ఇష్యూ ఏమని చెప్పండి.
సిమెంట్ రోడ్డు మీద, ప్రజల కోసం వేసిన సిమెంట్ రోడ్డు మీద ఒక కుటుంబం ముళ్ళ కంచె వేస్తే, ఇప్పుడు మీరు అడిగారు ఎమ్మెల్యే పని అదేనా అని. ఒకవేళ నిజంగా ప్రజలందరి కోసం వేసిన ఆ సిమెంట్ రోడ్డుని ఒక కుటుంబం ఆపేస్తే తీయాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేగా నా మీద ఉంది. ముళ్ళ కంచె తీయటం చట్టం ఎట్లా అవుతుందండి? ఇప్పుడు మనం దారిని వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ముళ్ళు ఉంటే తీసి పక్కనేస్తాము. ముళ్ళు బదులు ముళ్ళ కంచె ఉంది ఇక్కడ. కాదన్న, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, నేను దారిని వెళ్ళేటప్పుడు ముళ్ళు కనపడితే నేను అక్కడ ఆగి అధికారులను పిలిచి ఆ ముళ్ళు తీపిచ్చే పరిస్థితి ఉండదు కదా. అది కూడా యాదృశ్చికంగా నేను ఆ వీధికి వెళ్ళినప్పుడు అది నా దృష్టికి తీసుకొచ్చారు. నేను నా పక్కనున్న వాళ్ళకి చెప్పాను, ఇట్లా వేయటం పద్ధతి కాదు, తీసేయండి అన్నాను. ఆ తీసేసే ప్రాసెస్లో మీరు ఆ ఫోటోలు కూడా చూస్తే నేను ఆ కంచెలో నుంచి వంగి దాటి వెళ్ళాను నేను. ఆ తర్వాత నాతో ఉన్న వాళ్ళు తీసేశారు. ఇంకోటి, అవతల కుటుంబం వైసీపీకి రాజకీయంగా ఆ ఊర్లో ముఖ్యమైన కుటుంబం కాబట్టి నేను ఉదాహరణ కూడా చెప్పాను. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని వాళ్ళు రాళ్లదాడి చేసి జవహర్ గారి కారు పగలగొట్టారు. 2014లో స్వామిదాస్ గారి మీద దాడి చేస్తే స్వామిదాస్ గారి కారు కూడా దిక్కుండా వెళ్ళిపోయారు. 2013లో ఖమ్మంపాడులో, అంటే దగ్గరలో ఉన్న గ్రామంలో బాబుగారి పర్యటనలో భాగంగా వీళ్ళు వాటర్ బాటిల్ వేశారు. సో నేను చెప్పేది ఏంటంటే, అక్కడ పెద్ద ఇష్యూ ఏం జరగలేదు. ఒక వైసీపీ కుటుంబం వేసిన కంచెని నేను తొలగించాను. వాళ్ళు కూడా దాన్ని రాజకీయంగా తీసుకొని దాని మీద ఒక రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేశారు. నిజంగా అక్కడ ఏదైనా జరిగిందేమో అనుకొని కొంతమంది దాన్ని నమ్మారు. అన్నా, కమిటీ మెంబర్లు ఆ రోజు ఏం జరిగిందని అడిగారు. నేనేం చేశానంటే అన్ని విషయాలు బ్రీఫ్గా చెప్తూనే ఆ రోజు ఏం జరిగింది అనేది నా అభిప్రాయం ఒక నోట్ రూపంలో ఇచ్చాను. ఒక పరామర్శకు వెళ్ళాను. ఆ పక్క ఇళ్ళ వాళ్ళు వచ్చి కంచె గురించి చెప్పారు. నేను అక్కడికి వెళ్ళాను. ఇట్లా కంచె వేయటం ఏంటి, తీసేద్దామని చెప్పేసి తీసేసాం. ఇది జరిగింది. ఏం జరిగిందని నన్ను అడిగారు. నా అభిప్రాయం చెప్పాను. ఓకే అండి అన్నారు. థ్యాంక్ యూ అండి.